ఇలా ఆన్‌లైన్ గేమ్స్ ఇలా ముఖ్యంగా యువతకు సంబంధించి ఛాలెంజింగ్‌గా తయారవుతున్నాయి. మరి తల్లిదండ్రులు 40, 50 ఏళ్ళకే చచ్చిపోతాం అనుకుంటున్నారా ఏందో? కొడుకులకి లేటెస్ట్‌గా రూ. 1,00,00,000 కొడుకు అకౌంట్‌లోకి పెట్టారంట. ఇప్పుడు ఆన్‌లైన్ గేమ్స్ బానిసలై వీటన్నిటిని అందులో పెట్టేశారు. అంటే వీడు కోటిని 2 కోట్లు చేద్దాం. వాళ్ళ జీవితకాలాలు కష్టపడి వాళ్ళ పూర్వీకులు ఇచ్చినటువంటి తాత ముత్తాత ఇచ్చిన ఆస్తుల్ని కూడబెట్టుకొని వీడికి అకౌంట్‌లో ఏసేస్తే ఏదో అవసరాలు రీత్యా అక్కడున్న టెక్నికల్ సమస్యలు అయితే వీడి అకౌంట్‌లో ఏస్తే వీడు ఆ! కొన్ని దశాబ్దాల పాటు, కొన్ని తరాల పాటు 3, 4 తరాల పాటు కాపాడినటువంటి దాని అమౌంటు అకౌంట్‌లో ఉంటే కొడుకు అకౌంట్ అని అడిగిపోతులని వాడు చదువుకుంటున్నాడని చెప్పేసి వాడి అకౌంట్‌లో కొడితే ఇప్పుడు ఆన్‌లైన్‌లో పెట్టేశాడు. అంటే గంటలోనో ఒక రోజులోనో 1 కోటి 2 కోట్లు చేద్దాం అనుకున్నాడు. తరాలు పడితేనే రూ. 1,00,00,000 కావట్లా. వాళ్ళ అమ్మా నాన్నలు, వాళ్ళ తాతలు, వాళ్ళ అత్తలు ఇచ్చినటువంటి ఆస్తి, అత్తమామలు ఇచ్చినటువంటి ఆస్తిని వాళ్ళు కష్టపడి కలిపి క్యాష్ చేసుకుంటారు. 3 తరాల శ్రమ అది రూ. 1,00,00,000. దాని అకౌంట్‌లో కొడుకే కదా అని కొట్టేశారు. చదువుకున్నాడు, వాడికి కూడా అవగాహన ఉండాలని. 3 తరాలు ఆస్తిని గంటలో రెట్టింపు ఎలా చేయలేస్తాను? జూదాన్ని గెలుస్తూనే ఉంటుందా? గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఓకే, అవి వేరు. అవి ప్రతిభా సామర్థ్యాలకు సంబంధించింది. ఆన్లైన్ గేమ్స్, జూదాలుతో ఎవడన్నా 100కి ఒక్కడుంటే స్వాగతిస్తాం, 1000కి ఒక్కడున్నా స్వాగతిస్తాం, 1,00,00,000కి 1,00,000కి ఒక్కడున్నా స్వాగతిస్తాం. 1,00,00,000కి ఒక్కడుంటాడా? ఆన్లైన్ల మీద జూదాల మీద బాగుపడ్డాడు 1,00,00,000కి ఒక్కడున్నా చూపించండి. వన్ సైడే కదా అదంతా. 1,00,00,000కి ఒక్కళ్ళే డెవలప్ అవుతారు. మరి మిగిలిన 99,99,999 మంది దుల్లా. అంతమంది ఎందుకు నష్టపోవాలి? ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లు, యాప్లు, వ్యసనాలు, జూదాలు వాటి జోలికి పోవద్దని చెప్తాం. ఆన్లైన్ గేమ్సే కాదు, గుర్రపు పందాలు, పేకాట్లు, చేట్ల పేకలు, లుచ్చా పనులు, తిరుగుబోతనాలు వీటన్నిటికీ దూరంగా ఉండాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. టెక్నాలజీ యుగంలో తుఫాను యుగంతో కొత్త పుంతలు దొక్కుతుంది వెరితనం. యువత వెరితనం కొత్త పుంతలు దొక్కుతూ ఉంది. జీవితకాలాలు సంపాదించలేనటువంటిది గంటలోనో ఒక రోజులోనో సంపాదించదామనేటువంటి అత్యాశ జీవితాలను కోల్పోతూ ఉంది. అప్పుల పాలవుతూ ఉన్నారు. ఆ అప్పులను తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా మనం చూస్తాము. ముఖ్యంగా తల్లిదండ్రులకు సంబంధించి టీచర్స్, పిల్లలకు సంబంధించి అటు తల్లిదండ్రులు ఇటు టీచర్స్ పెద్దలందరూ కూడా చెప్పాలి, దిశ నిర్దేశం చేయాలి. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు తీసుకెళ్ళండి. వాడేం చేస్తున్నాడంటే బయట ప్రపంచం తెలిస్తే బయట వాళ్ళు ఏమైనా తిడతారు, తల్లిదండ్రులు గేరబాలు. సో ఆ విధంగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు వెళ్ళండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కళ్ళ ముందే ఎంత జరుగుతున్నా మనం ఏం చేయలేకపోతున్నాం. ఇంటర్నెట్ వ్యవస్థ వచ్చి ప్రపంచం వచ్చిన గ్రామం అయిపోయింది. పల్లెటూరులో ఉండి కూడా ఇట్లాంటి పరిస్థితులు నెట్టేయబడుతూ ఉన్నారు. సైబర్ క్రైమ్కి ఇప్పుడు పెద్ద పని అయిపోయి కూర్చుంది ఇది ఒక ఎజెండాగా. సో వీటిని అన్నింటిని అధిగమించుతూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో జూదా కార్యక్రమాలు ఏదున్నా వాటికి దూరంగా ఉండాల్సింది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేస్తూ చెమట చుక్కల నుంచి రక్త చుక్కల నుంచి రూపాయి వస్తుంది. ఆ రూపాయి వచ్చిన దాన్ని దాచిపెట్టుకుంటేనే, పొదుపు చేసుకుంటేనే మనం తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట. ఈ క్రమంలో ఆలోచన చేయాలి తప్పితే వాళ్ళు 3 తరాలు సంపాదించింది రూ. 1,00,00,000 వాడు కాకుండా వాడు కొడుకు అకౌంట్లో వేస్తే వాడు ఆన్లైన్ గేమ్ ఆడి రూ. 1,00,00,000 బాగుపడతాడు. ఒకటి అప్పుల పాలవుతారు, లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఇట్లాంటి దురావ్యవస్థలు పిల్లలు, యువత ఇట్లా దరిద్రగొట్టు భావదారిద్రపు ఆలోచనలో ఉండకుండా ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ, సో సమాజ నిర్మాణానికి మీరు వేసే అడుగు సమాజ నిర్మాణానికి మీ వైపు చూసేలాగా, సమాజం మీ వైపు వాడు ఏదైనా నిర్ణయం తీసుకుంటే జాగ్రత్తగానే తీసుకుంటాడు, జూదాలు జోలికి పోడు, పద్ధతిగానే వెళ్తాడన్న చందంగా ఉండాలి. ఆ విధంగా అడుగులు వేసేయాలి. ఆ విధంగా విద్యార్థులు, యువత వైపు అడుగులు వేయాలి. ఎవరైనా పెద్ద వయస్కులు కూడా అత్యాశాపరులు ఎవరు రావండి. లాటరీ టికెట్ కొంటేనో, గుర్రపు పందాలు ఆడితేనో, కోడి పందాలు ఆడితేనో, ఆన్లైన్ బెట్టింగ్ చేస్తేనో కోటేశ్వరులు అయిపోతారు రాత్రికి రాత్రి. సినిమా ఇదేమన్నా జీవితం అంటే? చాలామంది చెప్తా ఉన్నారు కదా, చాలామంది మీ అభిమాన నాయకులు చెప్తుంటారు, మొదట్లో చికాకు చూపించిన చివరికి తాగిపోతే ఎందుకైంది అనేది చూపిస్తారు కదా కారణాలు. సినిమాలలో కూడా పత్రికలు చదువుతూ ఉంటారు, వింటుంటాము. సో మన పూర్వీకులతో కూర్చున్నప్పుడు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లు పోండి, ఎవరి జీవితం ఎట్లయిందో మీకు రియలైజ్ అయితే మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. ప్రతి పెళ్ళికి ప్రతి ఫంక్షన్, మీ ఆడపిల్లలైనా మగ పిల్లలైనా వాడు ఎందుకు డెవలప్ అయ్యింది, వీడు ఎందుకు డెవలప్ అయ్యింది వాళ్ళే చెప్తారు. మీకు చాలా బుక్స్ చదవాల్సిన పని కూడా తప్పింది. మీ పిల్లలకు కూడా బుక్స్ చదవాల్సిన పని తప్పింది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.
నేను ప్రధానంగా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా నేను తెలుసుకుంది ఒకటే, ఆన్లైన్ గేమ్సే కాదు, జూదానికి సంబంధించిన గుర్రపు పందాలు, చీట్ల పేక, ఆన్లైన్ బెట్టింగ్లు ఏదైనా జూదానికి లింకెడ్గా ఉన్న సుఖమయంగా సుకుమారంగా వస్తున్నటువంటి దేనికైనా దూరంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇన్నోవేషన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించింది ఇన్నోవేషన్స్ కనుక్కోవచ్చు, వాటికి సంబంధించి ప్రాబ్లం కాదు. దేశ నవనిర్మాణానికి వాటికే కాకుండా నవనిర్మాణానికి వాటిలో వేస్తారు భాగం. ఇన్నోవేషన్స్ని అట్లా ఉంచండి, అవి జూదం కిందికి రావు. కొంతమంది జూదం అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇన్నోవేషన్స్, క్యాన్సర్కి వ్యాక్సిన్ కనుక్కోవాలా ఎజెండా, హెచ్ఐవికి వ్యాక్సిన్ కనుక్కోవాలా అది ఎజెండా. అదేవిధంగా మానవాళికి ఛాలెంజింగ్గా తయారైనటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులు సంబంధించి వ్యాక్సిన్స్ కనుక్కోవాలి, అదొక ఎజెండా. అదేవిధంగా మానవాళికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కనుక్కోవాలి, అదొక ఎజెండా. ఏదైతే ఉన్నదో బీపీటీ, డీపీటీ, కోరెన్ దగ్గు వీటికి వ్యాక్సిన్స్ కనుక్కున్నారో అలాంటి వ్యాక్సిన్స్ స్వయంగా మనమే దిగుమతి చేసుకోకుండా వ్యాక్సినేషన్ కనుక్కోవాలి, అదొక ఎజెండా. మనం పంటలు పండించాలి, అదొక ఎజెండా. 30 బస్తాల నుంచి 40 బస్తాలు పండించాలి, అదొక ఎజెండా. బీపీ, షుగర్లు, థైరాయిడ్ రానటువంటి పంటలు, గోధుమ, వరి ఉత్పత్తులు కాకుండా ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు వాడాలా, అదొక ఎజెండా. అసలు రోగాలు లేకుండా మనిషి 100 సంవత్సరాలు జీవించగలడా, అదొక ఎజెండా. కొన్ని వందల వేల సంవత్సరాలు పడితే వస్తుంది. అందుకోసం అట్లాంటి సమాజ నిర్మాణానికి, మీ అభివృద్ధికి బాటలు వేసే ఎజెండాలు పెట్టుకొని ముందుకు పోండి. అంతే తప్ప జూదానికి సంబంధించి ఈజీ మనీ పాలసీలు ఎప్పుడు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనేవి, నిద్రపోనేవి, జైలు పాలవుతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, మీ కుటుంబం నవ్వులు పాలవుతుంది, సమాజంలో 2-3 తరాలైనా ఆ పేరు మాయదు. సో అందుకోసం ఆ విధంగా ఇది కావాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఊరికి వెళ్తే మిమ్మల్ని గౌరవప్రదంగా చూసే విధంగా జీవించండి. ఆ విధంగా ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ, పెద్దల మిత్రుల మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్యాన్ని. థ్యాంక్ యూ పెద్దల మిత్రులారా.